హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తలకి హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొంచెం కరివేపాకు, కొన్ని మెంతులు, కొన్ని మందారాకులు, కొన్ని మందార పువ్వులు, గుంటగరగరాకు, కొన్ని చిన్న ఆనియన్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇనప కళాయి పెట్టుకోవాలండి. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. 1/2 కిలో దాకా కొబ్బరి నూనె వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కొబ్బరి నూనెలోకి మనం ముందుగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. కొన్ని మెంతులు, మందార పువ్వులు, మందార ఆకులు. మీ దగ్గర ఇంకా మందార పువ్వులు ఎక్కువ ఉంటే వేసుకోండి. నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి వేసాను. అలాగే కొంచెం గుంటకరగరాకు, కొన్ని చిన్న ఆనియన్స్. ఆనియన్స్ వేయడం వల్ల జుట్టు అనేది దృఢంగా ఉంటుందండి. ఒక్క వెంట్రుక కూడా ఊడదు. ఈ ఆయిల్ అనేది బాగా పనిచేస్తుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కరివేపాకు, కొంచెం వేపాకులు కూడా వేసుకోండి. వేపాకు వేయడం వల్ల తలలో చుండ్రున్న, పేలున్న, దురదగా అనిపించినా కూడా ఈ వేపాకులు వేయడం వల్ల బాగా పనిచేస్తుందండి. వేప నూనె అంటారు కదండి, అలాగే ఇందులో కూడా కొన్ని వేపాకులు వేసుకుంటే హెయిర్ అనేది బాగా, జుట్టు అనేది ఊడకుండా ఉంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉసిరికాయ పౌడర్ కొంచెం వేసుకుందామండి. మీ దగ్గర ఉసిరికాయలు ఉంటే ఉసిరికాయలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉసిరికాయలు దొరకవు కాబట్టి కొంచెం ఉసిరి పౌడరు, అలాగే కొంచెం శీకాకాయ పౌడర్ వేసుకొని 5 to 10 మినిట్స్ బాగా కలుపుకొని ఇదంతా పట్టేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా మరిగించుకుందాం. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా ఒక పక్కన పెట్టేయండి. ఇది ఇనప కళాయిలో ఇనుమంతా కొంచెం నల్లగా గ్రీన్ కలర్లో ఆయిల్ అనేది మనకి తయారవుతుందండి. తెల్ల వెంట్రుకలున్నా కూడా ఈ ఇనప కళాయిలో చేసాం కాబట్టి నల్లగా అనేది ఆయిల్ వస్తుంది. జుట్టు కూడా నల్లగా ఉంటుంది. ఓవర్ నైట్ ఇలా ఉంచేసి మార్నింగ్ ఒక కాటన్ క్లాత్లో వేసి మొత్తం పిండేసి ఇలా ఆయిల్ అంతా సపరేట్ చేసేసుకోవాలండి. ఇలా సపరేట్ చేసుకున్న ఆయిల్ని ఒక సీసాలో వేసుకొని డైలీ రాసుకున్నట్టయితే బాగా పనిచేస్తుందండి. నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి.